నిన్నటికి నిన్న పెద్దలు గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు హాస్పిటల్లో అస్వస్థతకు గురై అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇది మన భారతదేశ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, మరి నాయకులందరికీ కూడా చాలా తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు మనమందరం కూడా ఆ ఫలాలన్నింటినీ కూడా మనం ఆనందంగా అందిపుచ్చుకున్నామంటే, ఆర్థిక వనరులు మనకు సమకూరినాయంటే ఆయన చేసినటువంటి ఎన్నో సేవలు కూడా మనము ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం. 2004 మరి 2014 వరకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నటువంటి మన భారతదేశ జీడీపీ కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, మరి ఆశాజనకంగా లేకున్నా మరి భారతదేశం ఒక చిత్రం ప్రపంచ పటాల్లో నిలిచి ఉంచాలని చెప్పి ఆయన కంకణబద్ధులై ఎప్పటికీ మన భారతదేశ జీడీపీ రేటు 5.6 ఇట్లా ఉండేది. మరి ఏకంగా 10.8 జీడీపీ రేటును ఏకంగా పెంచి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో మౌలిక వసతులను మన ప్రజలందరికీ ఏర్పాటు చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. అలాగే ఆధార్ కార్డు కూడా భారతదేశంలో మనందరి యొక్క పరిచయం బయట ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పి ఒక్క ఆధార్ కార్డు ద్వారా అన్ని రంగాలలో మనము లింక్ అయి ఉంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఆధార్ కార్డు కూడా ఏర్పాటు చేసింది, మరి మన ప్రజలకు పరిచయం చేసింది మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఆయన 1932లో జన్మించి మరి ఇప్పుడు 92 సంవత్సరాల కాలం నాటికి నిన్న స్వర్గస్థులైనారు. ఆయన వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా, విద్యార్థులే కానివ్వండి, ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఖచ్చితంగా గుర్తుంచుకునేటట్టు ఆయన మనకు అన్ని వసతులను ఏర్పాటు చేశాడు. ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో అజరామతం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన చాలా తెలివిపరుడు, అలాగే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి. సునాయాసంగా మరి 2004 నుండి 2014 వరకు బ్రహ్మాండమైనటువంటి భారతదేశాన్ని మన ముఖ చిత్రంలో చూపించి ప్రజలందరూ కూడా మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చెప్పుకునేటువంటి ఎన్నో చిరస్మరైనటువంటి సేవలను చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నాము. కార్యకర్తలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి గాంధీ కుటుంబానికి ముఖ్య సలహాదారుడుగా అనొచ్చు, ముఖ్య అధ్యక్షుడుగా అనొచ్చు, నమ్మిన వ్యక్తిగా అనొచ్చు. కాబట్టి అప్పుడు సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం, మరి మా సోనియా గాంధీ గారి యొక్క ఆమె ఆలోచన తీరు ఎంతవరకు మనమందరం ఉందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు లేని మన కాంగ్రెస్ పార్టీ చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు మేమందరం కూడా ఆందోళన జోపేట మున్సిపల్ తరఫున మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివరాజన్న గారు, మరి అలాగే మన జిపి మన అన్నగారు, అలాగే ఎంతోమంది నాయకులు ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు. కాబట్టి మరి ఈరోజు మేమందరం కూడా సానుభూతిని వ్యక్తం తెలియజేస్తూ ఆయనకు నివాళులు అర్పించడం అని సందర్భంగా తెలియజేస్తున్నాం.